Hi guys, welcome to our channel day before JNTU exams. Automata. What is it? The term automata is derived from the Greek word automata, which means self-acting. నార్మల్గా మనకి ఆటోమేటా ఆర్ లైక్ ఆటోమేటిక్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? సెల్ఫ్ యాక్టింగ్, ఆటోమేటిక్గా తనంతట తనే అనే వర్డ్ మనకు గుర్తొస్తుంది. సో ఆటోమేటా అంటే కూడా మనం కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిన్ తీసుకుందాం. వాషింగ్ మెషిన్ అంటే ఆటోమేటిక్గా అది వాష్ చేస్తుంది క్లోత్స్ని. సో దానికోసం మనం ఏం చేయాలి? మనకు కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వాలి. దానికి కావాల్సిన వాషింగ్ లిక్విడ్ కానీ లేకపోతే వాటర్ కానీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయాలి, క్లోత్స్ కానీ. మళ్ళీ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? మనకు కావాల్సిన ఫ్రెష్ వాష్డ్ క్లోత్స్ వస్తాయి. సో ఇది మనకు కావాల్సిన అవుట్పుట్. అక్కడ ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా మనకు కావాల్సిన వర్క్ అనేది జరుగుతుంది. సో ఇది ఎలా జరుగుతుంది? యూజింగ్ ఆఫ్ సమ్ ప్రీడిఫైన్డ్ స్టెప్స్. ఏం చేస్తుంది? వాటర్ వేయడం, దాని లోపల తిప్పడం, వాష్ చేయడం, వాటర్ని స్క్వీజ్ చేయడం, ఇలాంటివి స్టెప్స్ ఉంటాయి. సో అదేంటి? ఆటోమేటిక్గా అన్నమాట. And an automaton is an abstract self-propelled computing device which follows a predetermined sequence of operations automatically. ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా ఇక్కడ డిఫైన్డ్ స్టెప్స్ ఉంటాయి. సో వాటిని ఫాలో అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. ఇదే ఆటోమాటా. An automaton with a finite number of states is called as finite automaton or finite state machine. మనకి ఇప్పుడు ఫైనైట్ అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉండే ఆటోమేటన్ ఏమంటాం? ఫైనైట్ ఆటోమేటన్ అంటాం. అండ్ ఫైనైట్ ఆటోమేటా ఈజ్ ద సింప్లెస్ట్ మెషిన్ టు రికగ్నైజ్ ప్యాటర్న్స్. ద ఫైనైట్ ఆటోమేటా ఆర్ ఫైనైట్ స్టేట్ మెషిన్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ మెషిన్ దట్ హ్యావ్ 5 ఎలిమెంట్స్ ఆర్ టపుల్స్. అంటే ఫైనైట్ ఈ ఆటోమేటా అనేది అది ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మనకు నెక్స్ట్ స్టెప్లో మీకు అర్థమవుతుంది వాట్స్ ప్యాటర్న్ అండ్ హౌ టు రికగ్నైజ్ ఇట్ అని. ద ఫైనైట్ ఆటోమేటన్ ఆర్ అ ఫైనైట్ స్టేట్ ఆఫ్ మెషిన్ ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ మెషిన్ దట్ హ్యావ్ ద 5 ఎలిమెంట్స్ ఆర్ అ టపుల్స్. అంటే 5 ఏదైనా ఒక వర్క్ని మనం డిటర్మైన్ చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ అనేవి కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. అంటే ఏ పాయింట్స్ని అనేది మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటామో అవి ఇక్కడ ఎలిమెంట్స్ ఆర్ టపుల్స్ అని అంటున్నాం. సో ఇవి 5 ఉంటాయి, సెట్ ఆఫ్ 5. అవేంటి? ఇట్ హ్యాస్ ఎ సెట్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్తుంది ఒక మెషిన్ అనేది స్టేట్స్. అండ్ రూల్స్ ఫర్ మూవింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద అప్లైడ్ ఇన్పుట్ సింబల్. ఇవి ఇన్పుట్ సింబల్ ఇవన్నీ మీకు నెక్స్ట్ వస్తాయి. అండ్ బేసికలీ ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ మోడల్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్. అంటే డిజిటల్ కంప్యూటర్ దాని లోపల ఏమేమి వర్క్స్ జరుగుతాయి అబ్స్ట్రాక్ట్గా అంటే హిడెన్గా ఏం జరుగుతాయి అనేది ఇది ఆటోమేటా వర్క్. అండ్ ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్ సమ్ ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ద జనరల్ ఆటోమేటన్. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా ఫైనైట్ స్టెప్స్ ఉంటాయి. అండ్ మనం ఎప్పుడైతే ఇన్పుట్స్ ఇస్తామో ఆ స్టెప్స్ అన్ని పర్ఫామ్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. దీన్నే ఫీచర్స్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా అని ఫిగర్లో ఇచ్చాడు. అండ్ మనకి ఇక్కడ చెప్పినట్టుగా 5 ఎలిమెంట్స్ అని చెప్పాను కదా పైన. సో అవేంటంటే ఇన్పుట్, అవుట్పుట్, స్టేట్స్ ఆఫ్ ఆటోమేటా, స్టేట్ రిలేషన్ అండ్ అవుట్పుట్ రిలేషన్ అనేవి 5 ఉంటాయి. అవి ఏంటంటే క్యూ అనే దానికేమో సెట్ ఆఫ్ స్టేట్స్, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఏ స్టేట్స్ అయిపోతే మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందో దాన్ని క్యూతో డినోట్ చేస్తాం. సిగ్మా ఇస్ అ సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్. అంటే ఉన్న స్టేట్స్కి ఏ ఇన్పుట్ మనం ఇవ్వచ్చు. అండ్ క్యూ ఈజ్ ఎ ఇనీషియల్ స్టేట్. ఏ మెషిన్కి అయినా కానీ ఫస్ట్ ఇనీషియల్ స్టేట్ అనేది ఉంటుంది అండ్ ఫైనల్ స్టేట్ అనేది ఉంటుంది. సో ఇనీషియల్ స్టేట్ని స్మాల్ క్యూతో అండ్ సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్ ఏమో క్యాపిటల్ ఎఫ్తో డినోట్ చేస్తాం. అంటే ఫైనల్ స్టేట్ అనేది ఒకటే ఉండదు, మోర్ దెన్ 1 ఉంటాయి. మోర్ దెన్ 1 ఆర్ 1 ఎంతైనా ఉండొచ్చు. బట్ ఇనీషియల్ స్టేట్ మాత్రం ఒకటే ఉంటుంది. అండ్ డెల్టా ట్రాన్సిషన్ ఫంక్షన్. ట్రాన్సిషన్ అంటే ఏంటి? మనకి ఏంటి అసలు మీనింగ్ అంటే మూమెంట్. ట్రాన్సిషన్ అంటే మూమెంట్ కదా. ఏ స్టేట్కి ఏ ఇన్పుట్ ఇస్తే ఎక్కడికి వెళ్తుంది అనేది ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్ మనకు చెప్తుంది అనమాట. దీన్ని డెల్టాతో డెనోట్ చేస్తాం. సో ఈ సెట్ ఆఫ్ ఈ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం ఫైనైట్ ఆర్ నాన్ ఫైనైట్ ఆటోమేటా గురించి తెలుసుకోవడానికి. అండ్ ఫార్మల్ స్పెసిఫికేషన్ ఆఫ్ మెషిన్ ఈజ్ క్యూ, సిగ్మా,
అండ్ ఆల్సో స్మాల్ క్యూ, క్యాపిటల్ ఎఫ్ అండ్ డెల్టా. క్యూ అంటే ఏంటి? ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఆటోమేటాలో అనేది. అండ్ నెక్స్ట్ మన సిగ్మా అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్పుట్స్, ఏమేమి ఇన్పుట్స్ ఉన్నాయి. అండ్ స్మాల్ క్యూ ఈజ్ ఇనిషియల్ స్టేట్, ఫైనల్ ఎఫ్, అండ్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ద ఫైనల్ స్టేట్. అండ్ ఆల్సో డెల్టా అంటే ఏ ఇన్పుట్ ఇస్తే ఎక్కడికి వెళ్తుంది, ఏ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది చెప్తుంది. ట్రాన్సిషన్ డయాగ్రామ్. అసలు ట్రాన్సిషన్ డయాగ్రామ్ అంటే ఏంటి? ఇక్కడ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఉంది కదా, సో ఏ స్టేట్కి ఏ ఇన్పుట్ ఇస్తే ఎక్కడికి వెళ్తుంది అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్. సో దానికోసం అని ట్రాన్సిషన్ డయాగ్రామ్ మనం అనేది ఫస్ట్ డ్రా చేసుకుంటే మనకి ఆటోమేటాని డ్రా చేయడం ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ట్రాన్సిషన్ డయాగ్రామ్లో ఇట్ ఈస్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఆర్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఈజ్ ఎ డైరెక్టెడ్ గ్రాఫ్ which can be constructed as follows. There is a node for each state in Q. Q అంటే ఏంటి? సెట్ ఆఫ్ స్టేట్స్ కదా. సో దాంట్లో ఏదైనా ఒక నోడ్ని ఫస్ట్ తీసుకొని విచ్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎ సర్కిల్. స్టేట్ని మనం సర్కిల్తో డెనోట్ చేస్తాం. అండ్ డైరెక్టెడ్ ఎడ్జ్ ఫ్రమ్ ద నోడ్ Q to the P is labeled as A if delta of Q comma A equals to P. ఇక్కడ డెల్టా ఆఫ్ Q comma A అంటే ఏంటంటే డెల్టా ఆఫ్ Q అనేది ఏంటి? ఇక్కడ Q అనేది ఇనిషియల్ స్టేట్, A అనేది ఇన్పుట్. Q స్టేట్లో ఉన్న ఆటోమేటాకి A అనే ఇన్పుట్ ఇస్తే మనకు P అనే స్టేట్కి వెళ్తుంది. సో దీని మీనింగ్ ఇది. ఇన్ ద స్టార్ట్ స్టేట్ దెర్ ఇస్ అన్ యారో విత్ నో సోర్స్. అంటే ఇనిషియల్ స్టేట్లో వేరే స్టేట్ నుంచి రాదు కదా, అదే ఫస్ట్ స్టేట్ కదా. సో దానికి సోర్స్ అంటూ ఏమి ఉండదు, ఇన్పుట్ అంటూ ఏది ఉండదు, డైరెక్ట్ యారో మార్క్ ఉంటుంది. అండ్ యాక్సెప్టింగ్ స్టేట్స్ ఆర్ ఫైనల్ స్టేట్ని యాక్సెప్టింగ్ స్టేట్ అని కూడా అనొచ్చు. దీస్ ఆర్ ఇండికేటింగ్ బై ఏ డబుల్ సర్కిల్. ఫస్ట్ మనం ఇనిషియల్ స్టేట్ అని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఓన్లీ విత్ అ సింగిల్ యారో వితౌట్ నో సోర్స్. మనకి విత్ నో సోర్స్ అక్కడ ఏదైనా ఒక నోడ్ ఉంది అని అంటే, నోడ్ అంటే ఏంటి? సర్కిల్తో రిప్రజెంట్ చేస్తాం. ఒక సర్కిల్కి ఒక యారో మార్క్ ఉంది విత్ నో సోర్స్ అంటే అది ఇనిషియల్ స్టేట్. అండ్ మనకి ఒక డబుల్ సర్కిల్ ఉంది అంటే అది ఫైనల్ స్టేట్ అన్నమాట. సో నేను చెప్పినవన్నీ కింద ఈ డయాగ్రామ్స్లో ఉన్నాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. DFA విత్ 0,1 యాక్సెప్ట్స్ ఆల్ స్ట్రింగ్ స్టార్టింగ్ విత్ 1. అంటే ఇక్కడ మనం ఏంటి 0,1 అనే 2 ఇన్పుట్స్ ఉన్నాయి. అక్కడ ఏం జరగాలి? స్ట్రింగ్స్ ఏదైనా స్ట్రింగ్ ఎండ్స్ విత్ 1 అనుకోండి, ఆ స్ట్రింగ్ని ఆటోమేటా అనేది యాక్సెప్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చెప్పాం? ఇనిషియల్ స్టేట్కి విత్ నో సోర్స్ ఒక యారో మార్క్ డ్రా చేయాలి. అండ్ ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ని సర్కిల్తో డినోట్ చేయాలి. ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ ఉంది. నెక్స్ట్ అక్కడ నుంచి 0 ఇస్తే డైరెక్ట్ ఓన్లీ 0, తర్వాత ఏం లేదు. అంటే దాన్ని మన ఆటోమేటా యాక్సెప్ట్ చేయదు కాబట్టి అది వేరే స్టేట్లోకి వెళ్ళిపోతుంది, విచ్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ స్టేట్ కాదు అది. సో దాన్ని మన ఆటోమేటా ఓన్లీ 0ని యాక్సెప్ట్ చేయదు. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇస్తే, ఓన్లీ 0 ఇస్తే ఇక్కడ ఈ స్టేట్లోకి వెళ్తుంది కదా. నెక్స్ట్ 1 ఇచ్చినాం మనం, స్టార్టింగ్ విత్ 1 కదా ఇక్కడ, స్టార్టింగ్ విత్ 1 అంటే ఓన్లీ 1తో స్టార్ట్ అయ్యే స్ట్రింగ్స్ మాత్రమే మన ఆటోమేటా యాక్సెప్ట్ చేయాలి. సో మన ఇనిషియల్ స్టేట్కి 0 ఇస్తే అది యాక్సెప్ట్ చేయొద్దు. సో Q2 అనే స్టేట్కి వెళ్ళిపోయింది, విచ్ ఇస్ నాట్ ఏ ఫైనల్ స్టేట్. అండ్ దెన్ మళ్ళీ 1 అంటే యాక్సెప్ట్ చేయొచ్చు కదా, స్టార్టింగ్ విత్ 1. సో అక్కడ నుంచి ఒక స్టేట్కి వెళ్తుంది, ఆ స్టేట్ Q1. ఆ తర్వాత 0 ఇచ్చినా, 1 ఇచ్చినా, మళ్ళీ 0 ఇచ్చినా, 1 ఇచ్చినా అది ఓన్లీ ఫైనల్ స్టేట్లోకే వెళ్ళిపోతుంది. సో అలాంటిది మనం ఇక్కడ ఆటోమేటెడ్ డ్రా చేస్తాం. సో విచ్ ఈజ్ ఎ ట్రాన్సిషన్ డయాగ్రామ్. అంటే ఇచ్చిన ఇన్పుట్ని యూజ్ చేసుకొని మనం కొన్ని ఫైనైట్ స్టెప్స్ని యూజ్ చేసి ఒక ఆటోమేటాని డ్రా చేయాలి. ది ఫైనైట్ ఆటోమేటా కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ ఎ ట్రాన్సిషన్ గ్రాఫ్. దేనైనా కానీ ఒక గ్రాఫ్తో ఇండికేట్ చేస్తాం ఆటోమేటాని. ఇన్ ద అబోవ్ డయాగ్రామ్ ద మెషిన్ ఇనిషియల్లీ ఇన్ ద స్టేట్ Q0, initial state Q0 ఇక్కడ. అండ్ దెన్ ఆన్ రిసీవింగ్ ఇన్పుట్ 1 ద మెషిన్ చేంజెస్ ఇట్ స్టేట్ టు Q1. ఇప్పుడు Q0 నుంచి Q1కి వచ్చింది. అండ్ ఫ్రమ్ Q0 ఆన్ రిసీవింగ్ 0 ద మెషిన్ చేంజెస్ ఇట్ స్టేట్ టు Q2. ఒకవేళ 0 ఇస్తే Q0 నుంచి Q2కి వెళ్ళిపోయింది. అండ్ విచ్ ఈజ్ ఎ డెడ్ స్టేట్. ఇలా మనం నాన్ ఫైనల్ స్టేట్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఎక్కడికి దారి ఉండదు, అలాంటి వాటిని మనం డెడ్ స్టేట్స్ అంటాం.
and from Q1 on receiving input 0 or 1, machine changes its state from Q1 and which is in a final state. Q1 నుంచి 1 ఇస్తే అది డైరెక్ట్ ఫైనల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో 1 ఇచ్చినా అదే యాక్సెప్ట్ చేయాలి, 1 ఇచ్చినా యాక్సెప్ట్ చేయాలి, 101 ఇచ్చినా యాక్సెప్ట్ చేయాలి. సో ఆ విధంగా ఇక్కడ Q0 నుంచి Q1కి 1 ఇస్తే చాలు, స్టార్టింగ్ విత్ 1 ఉంటే చాలు. సో ఆ విధంగా యాక్సెప్ట్ చేసేలాగా మనం ఇక్కడ ఆటోమేటాని క్రియేట్ చేసాం. అండ్ ద పాసిబుల్ ఇన్పుట్ స్ట్రింగ్స్ దట్ కెన్ బి జనరేటెడ్ ఆర్ ఇక్కడ మనం చూస్తే స్టార్టింగ్ విత్ 1 అంటే ఏదైనా యాక్సెప్ట్ చేయాలి. సో 1 ఇస్తే Q0 నుంచి Q1కి వెళ్ళింది, అది ఫైనల్ స్టేటే కదా. సో స్ట్రింగ్ యాక్సెప్టెడ్. అండ్ దెన్ తర్వాత Q0కి 0 ఇచ్చాం. 0 ఇస్తే స్టార్టింగ్ విత్ 1 కాదు కాబట్టి అది యాక్సెప్ట్ చేయదు, అక్కడ నుంచి డెడ్ స్టేట్కి వెళ్ళింది కదా, యాక్సెప్ట్ చేయదు. అండ్ నెక్స్ట్ 10 అనేది యాక్సెప్ట్ చేయొచ్చు స్టార్టింగ్ విత్ 1 కాబట్టి. సో 1 ఇచ్చాం, Q0 నుంచి Q1కి వెళ్ళింది, మళ్ళీ Q1 దగ్గర 0 ఇచ్చాం, మళ్ళీ Q1లోనే ఉంది, విచ్ ఈజ్ ఎ ఫైనల్ స్టేట్. సో యాక్సెప్టబుల్ స్ట్రింగ్. అండ్ దెన్ 11 ఒకసారి 1 ఇచ్చాం, Q1కి వెళ్ళింది, తర్వాత Q1లో మళ్ళీ 1 ఇచ్చాం, ఫైనల్ స్టేట్కి వెళ్ళింది. ఇలా స్ట్రింగ్స్ని మనం చెక్ చేసుకోవచ్చు అన్ని కండిషన్స్లో వర్క్ అవుతుందా లేదా. మనమైతే ఒక ప్రోగ్రామ్కి ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చి చెక్ చేస్తామో ప్రోగ్రామ్ కరెక్ట్ రన్ అవుతుందా లేదా అని, సేమ్ అలాగే ఈ ఆటోమేటా ట్రాన్సిషన్ డయాగ్రామ్కి కూడా ఇన్పుట్స్ ఇచ్చి మనం చెక్ చేసుకోవచ్చు. Thank you for watching and please like, share and subscribe.